మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుండి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ MS వర్ధిని కన్స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్లు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై సురేష్ బాబు వివరణ ఇచ్చారు. కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదికను అందించారు. ఈ నివేదిక ఆధారంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 36 లక్షలు అవినీతికి పాల్పడినట్టు సురేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుండి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ MS వర్ధిని కన్స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్లు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై సురేష్ బాబు వివరణ ఇచ్చారు. కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదికను అందించారు. ఈ నివేదిక ఆధారంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 36 లక్షలు అవినీతికి పాల్పడినట్టు సురేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే గత కొంతకాలంగా ఏదైతే కడప మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్యంలో భాగంగా ప్రస్తుతం మొదటి నుంచి కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా మేయర్ సురేష్ బాబు మీద అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే ఎట్టకేలకు లిఖితపూర్వకంగా ఇటు ప్రభుత్వానికి అలాగే ఇటు లిఖితపూర్వకంగా ఇవ్వడంతో ప్రస్తుతం ఏదైతే విజిలెన్స్ విచారణలో కూడా విస్తుపోయే నిజాలు కూడా బహిర్గతమైనాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం మేయర్ సురేష్ బాబు మీద ప్రస్తుతం నోటీసులు జారీ చేసింది. అయితే పూర్తిగా నోటీసులకు ఆయన నిన్న కూడా విజయవాడ పోయి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ముందు కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం గంటల వ్యవధిలోనే ఆయన పైన డిస్క్వాలిఫై చేయడం పట్ల కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా చాలా శబ్దత నెలకొని ఉంది. ఏదైతే కడప నగరంలో ఆయన మేయర్ కొనసాగుతున్న సమయంలోనే మున్సిపల్ శాఖ చట్టాలను వ్యతిరేకిస్తూనే ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు ఏదైతే భార్య జయశ్రీ గాని లేదంటే కుమారుడు అమరేష్ MS వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో ప్రస్తుతం కొన్ని CC రోడ్లు అలాగే కొన్ని అభివృద్ధి పనులు కూడా పెద్ద ఎత్తున కూడా జరగడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కూడా బట్టబయలని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యే మాధురెడ్డి కూడా లిఖితం ఇవ్వడంతో ప్రస్తుతం ఇవి పూర్తిగా విజిలెన్స్ విచారణ నివేదిక కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి చేరవేశారు. ప్రస్తుతం ఈ విజిలెన్స్ విచారణలో కూడా ప్రస్తుతం మేయర్ సురేష్ బాబు సొంత కుటుంబ సభ్యుల మీద దాదాపు 36 లక్షల రూపాయలు అవినీతి బట్టబయలైందని చెప్పి ప్రస్తుతం విచారణలో కూడా బహిర్గతమైంది. దీంట్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ప్రస్తుతం మేయర్ సురేష్ బాబు మీద అనర్హత వేటు వేయడంతో పాటు ప్రస్తుతం జీవో కూడా విడుదల కావడం పట్ల కూడా ప్రస్తుతం కడపలో చాలా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే మేయర్ సురేష్ బాబు మేయర్ గా కొనసాగిన సమయంలో పురపాలక శాఖ చట్టాలను అతిక్రమించి దాదాపు తమ కుటుంబ సభ్యుల మీద ఎటువంటి లేదంటే అనుకూలంగా కూడా ఎటువంటి పనులు చేపట్టకూడదు, పనులు కూడా ఇవ్వకూడదు అని చెప్పి తెలిసి కూడా ఎలా ఇచ్చారు. అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ విచారణలో పూర్తిగా మేయర్ సురేష్ బాబు మీద కూడా దాదాపు 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఈ నివేదికలో ఇవ్వడం జరిగింది. అయితే నిన్న విజయవాడలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ముందు ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి చెందని పురపాలక శాఖ అధికారులు కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతోనే ప్రస్తుతం మేయర్ సురేష్ బాబు మీద కూడా డిస్క్వాలిఫై జీవో కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.